పిల్లలు మనం ఇప్పుడు శిక్షా సప్తాహలో భాగంగా ఈరోజు స్కిల్స్ నేర్చుకున్నాం కదా. దానిలో మీకు పేపర్ క్రాఫ్ట్ ద్వారా ఒక ఏనుగు బొమ్మ ఏ విధంగా వేయాలో ఈ వీడియోలో చూపిస్తాను. ఒకసారి చూడండి. ఏ విధంగా వేయాలో అలాగే ఏ విధంగా మనం దాన్ని చక్కగా డెకరేటివ్ ఐటెం కింద అతికించుకోవచ్చునో కూడా ఈ వీడియోలో చూద్దాం. ముందుగా ఏనుగు మనం అనుకున్న ఒక పేపర్ తీసుకుని, ఇలా ఒక కలర్ పేపర్ తీసుకుని మనం ఒకేసారి 4 చేసుకోవాలనుకుంటే సెంటర్కి ఫోల్డ్ చేసి దీన్ని చూడండి. ఇక్కడ ఒకసారి సింపుల్గా 2 ఫోల్డింగ్లు చేశాను. తర్వాత మరి మనం దీన్ని ఇలా చేసుకున్నట్లయితే ఒకేసారి 4 మనం 4 డిజైన్స్ కింద ఏనుగుల్ని తయారు చేసుకోవచ్చు. ఒకసారి అది ఎలాగో ఇక్కడ చూద్దాం. ముందుగా మనం ఏనుగు షేప్ని డ్రా చేసుకోవాలి. అది చూడండి, డ్రా చేస్తాను. చూస్తున్నారు కదా. ఈ విధంగా డ్రా చేస్తాం. తర్వాత దీనికి ఇక్కడ మనం చూసారు కదా, ఇక్కడ కనెక్షన్ అనేది ఇలా ఉంచేస్తాం. ఇలా ఉంచుతూ మనం తర్వాత ఆకారాన్ని ఇక్కడ ఇలాగా చెవును గీసుకుంటాం. ఆ తర్వాత మనం ఇక్కడి నుంచి ఈ చెవు దగ్గర నుండి మనం కలుపుకుంటూ దాని మిగతా 2 కాళ్ళని ఈ విధంగా చక్కగా వేసుకుంటూ దీనికి ఇలాగా మనం కనెక్షన్ ఇచ్చుకుంటే మనకి ఏనుగు బొమ్మ ఒక షేప్ అనేది ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు దీన్ని మనం కత్తిరించుకోవాలి. ఒకసారి చూడండి, మనం కత్తిరించిన తర్వాత ఏ విధంగా ఉందో మీకు ఒకసారి తర్వాత చూపిస్తాను. ఈ విధంగా కట్ చేసాం. ఇప్పుడు చూడండి కదా, ఈ రకంగా వస్తాయి. వీటికి ఇప్పుడు మనం కన్ను అమర్చుకుందాం. కాస్త చెంకి అద్దితే మన పట్టపుటేనుగులు రెడీ.